ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఎందుకంటే ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేసి మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ కొంచెం కొత్తగా విజిట్ చేసి మాత్రం కొంచెం వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇంత కష్టపడి వీడియో అయితే చేస్తున్నా కూడా కొంచెం సపోర్ట్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. వస్తున్నారు, మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకుని వెళ్తున్నారు, అందుకోసం అయితే నేను కొంచెం మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన బీట్మార్క్ ప్రీసెట్స్ XMLs అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు సింపుల్ ఏం లేదు, ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సింపుల్గా మీరు చూస్తున్న వీడియో కిందనే ఆ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. క్లిక్ చేసుకొని ఆ వీడియో తమ్ములని కనిపిస్తుంది, కొంచెం పైకి స్క్రోల్ చేయండి. అక్కడ బీట్మార్క్ ప్రీసెట్స్ XMLs అన్నీ ఉంటాయి. సింపుల్గా అయితే ఎలైట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు సింపుల్గా చాలా నేనైతే మనం ఫోటో మాత్రం ఒకే రీప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ ఇచ్చాను, XML ఇచ్చాను. చాలా సింపుల్గా మీరైతే దీన్ని వీడియో అయితే చేసుకోవచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, ఆ ఓన్లీ ఒక ఫోటో మాత్రమే మీరు రీప్లై చేసుకోవాలి, మిగతా మొత్తం సేమ్ ఉంటుంది. ఓకేనా, మనం అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ మన ఎలైట్ మోషన్లకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, న్యూ లిరికల్ స్టేటస్ ఎడిటింగ్ బై శాండీ ఎడిట్స్ అని మనకైతే సేమ్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆల్రెడీ ఒక గ్రూప్ ఇచ్చాను కదా, గ్రూప్ 1 ఇచ్చాను. ఇక్కడ నేను ఆల్రెడీ లిరిక్స్ టైప్ చేసి ఇచ్చాను, సాంగ్ ఇచ్చాను. ఇక్కడ మనకు స్టార్స్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను. ఓకేనా, మనకు స్టార్స్ సింపుల్ ఫిల్ స్టార్ ఎఫెక్ట్స్ కూడా ఇచ్చాను. మీరు ఒక ఫోటో అనేది మనం రీప్లై చేసుకోవడమే. ఓకే, దాన్ని ఎలా చేసుకోవాలంటే ఇక్కడ గ్రూప్ 1 మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని నేను ఆల్రెడీ ఇక్కడ లిరిక్స్ ఉంటాయి, ఆ లిరిక్స్ ఏం టచ్ చేయకండి. ఇక్కడ మనం ఫోటో యాడ్ చేసుకోవాలి. ఓకేనా, సారీ ఒక నిమిషం బయటకు వచ్చేసేయండి. ఇక్కడ మనం ఫోటో యాడ్ చేసుకోవాలి. ఫోటో యాడ్ చేసుకోవాలి కాబట్టి మన గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు కింద లాస్ట్లో మనకు ఫోటో కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏం టచ్ చేయకండి, కింద మనకు లాస్ట్లో ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మళ్ళీ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. ఇక్కడ స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకొని సింపుల్గా, చాలా సింపుల్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి ఒక ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఓకేనా, చూసారు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా ఆ ఫోటో బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళిపోయింది. మనం తీసుకున్న రెజల్యూషన్కి ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. ఒకసారి చూడండి. ఓకేనా, చూసారా సింపుల్గా, చాలా అంటే చాలా సింపుల్గా అయితే దాంట్లో కూడా సెట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానే మీరు ఏం చేస్తారంటే మీ ఫోటోని కూడా సేమ్ ఇదే విధంగా రీప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా రీప్లై చేసుకొని సింపుల్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకసారి మీరు ప్రివ్యూ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రివ్యూ చేసుకొని మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం ఫాలో చేయండి. నేను చాలా మంచి వీడియోస్ అయితే చేస్తున్నాను. నాకు ఒక సపోర్ట్ బ్రదర్లా ఉండండి. ఓకేనా, మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ట్రిక్స్ అండ్ టిప్స్ కావాలంటే ఆల్రెడీ నా ఇన్స్టా పేజ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఆ పేజ్ ఐడి వచ్చేసి శాండీ ఎడిట్స్. ఓకేనా, దాంట్లో కూడా వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్. మీకు అయితే 4Kలో వీడియోస్ కావాలంటే నా టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను, దాంట్లో కూడా వెళ్ళి చూడొచ్చు. దాంట్లో కూడా మనం శాండీ ఎడిట్స్ అని ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నాకు కొంచెం ఒక సపోర్ట్లో ఉండండి. ఓకేనా, బై ఫ్రెండ్స్.